ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు. లోక్సభతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు ఒకే దఫాలో ఎన్నికలు జరపాలని ఆలోచనతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. కాంగ్రెస్ సహా విపక్షాల తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తన పంతాన్ని నెగ్గించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. దీనిపై వేసిన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేపట్టింది. అన్నీ అనుకున్నట్లే సవ్యంగా పూర్తయితే దేశంలో జమిలీ ఎన్నికలు 2027, 2034 నుంచి జరిగే అవకాశం ఉంది. అసలు జమిలీ ఎన్నికలు ఎందుకు? దీనివల్ల ఎవరికి లాభం? వాచ్ ది స్టోరీ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మొదట్లో లోక్సభతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగేవి. 1957, 1962, 1967 సాధారణ ఎన్నికలు ఇలాగే జరిగాయి. ఆ తర్వాత వివిధ రకాల పరిస్థితుల కారణంగా లోక్సభకు ఒకసారి, ఇతర రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాలు శాసనసభలను బర్తరఫ్ చేయడం వంటి కారణాలతో జమిలీ ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరపడం మొదలైపోయింది. మన దేశంలో ప్రతి ఏడాది ఎక్కడో అక్కడ, ఎప్పుడో అప్పుడు ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల ప్రజాధనం భారీగా ఖర్చవుతోంది. అలాగే అధికారులు సైతం అధిక సమయం ఈ ఎన్నికల కోసం పనిచేయాల్సి వస్తుంది. ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాల అమలుకు తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పోలీసులు, భద్రతా సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించాల్సి ఉంటుంది. ఇదో పెద్ద ప్రహాసనంగా మారిపోయింది. ఈ తరహా సమస్యలు ప్రతి ఏడాది ప్రభుత్వానికి ఎదురవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అటు సార్వత్రిక ఎన్నికలు, ఇటు అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని మోదీ సారథ్యంలోని కేంద్ర సర్కార్ నిర్ణయించింది. వాస్తవానికి 1980లోనే జమిలీ ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. ఆ తర్వాత 1999లో లా కమిషన్ కూడా ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించాలని తెలిపింది. అయినా అమలు చేయడం సాధ్యం కాలేదు. ఇక 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ జమిలీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఇందుకోసం ప్రయత్నాలను వేగవంతం చేసింది. అందులో భాగంగా వివిధ రాజకీయ పార్టీలను ఒప్పించి రాజ్యాంగ సవరణలు సాఫీగా జరిగేలా ప్రయత్నాలు చేస్తోంది. ఆ క్రమంలో జనాభా లెక్కల సేకరణ, నియోజకవర్గాల పునర్విభజన అంశాలను సైతం ఈలోపు పూర్తి చేయాలని భావిస్తోంది. ఆ క్రమంలో వచ్చే ఏడాది జనాభా లెక్కల సేకరణ, 2027 నాటికి నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు చేసే నియోజకవర్గాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. మొత్తం 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు. అవి పూర్తయిన 100 రోజుల్లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. దీనికోసం దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితాను ఉపయోగించబోతున్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్, దేశానికి ఒకేసారి ఎన్నికలు. మిగిలిన 5 ఏళ్లు పరిపాలనపై దృష్టి పెట్టాలన్న దృక్పథంతో జమిలీని తెరపైకి తీసుకొచ్చారు. 2029 నాటికి జమిలీ ఎన్నికల కోసం కేంద్రం సన్నాహకాలు చేస్తోంది. అంటే ఇటు సార్వత్రిక, అటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది. అలాగే 2034 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు సైతం జమిలీ పరిధిలోకి రానున్నాయని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు కేంద్ర సర్కార్ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 6 నెలలకు పైగా చర్చించి 18,626 పేజీలతో కూడిన ఒక నివేదికను సమర్పించింది. కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల కోసం ఇప్పటికే లా కమిషన్ సూచనలు, రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫారసులు సహా మరిన్ని అంశాలను ఇప్పటికే సేకరించి ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును రూపొందించి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర కల్పించింది. ఈ క్రమంలోనే దేశంలో జమిలీ ఎన్నికలు అమలు చేయాలంటే కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఇక ఈ రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఉభయ సభల్లో 3/2 మెజార్టీతో ఆమోదం పొందాల్సి ఉంటుంది. జమిలీ ఎన్నికలు జరగాలంటే దాదాపు 18 రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని కోవింద్ కమిటీ తేల్చి చెప్పింది. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 356, ఆర్టికల్ 324, ఆర్టికల్ 83(2), ఆర్టికల్ 172(1), ఆర్టికల్ 83కు సంబంధించిన పలు సవరణలు అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా తర్జనభర్జనలు చేసిన కేంద్రం డిసెంబర్ 17వ తేదీన లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టింది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాలా లోక్సభ ముందుకు తీసుకొచ్చారు. మొదట ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించిన క్రమంలో బిల్లును ప్రవేశపెట్టడంపై ఓటింగ్ నిర్వహించారు. లోక్సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 269 ఓట్లు వచ్చాయి.
ఈ బిల్లును విపక్ష కాంగ్రెస్తో పాటు సమాజ్వాదీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. జమిలీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని విమర్శలు ఎక్కుపెట్టింది. జమిలీ ఎన్నికలు దేశంలో సాధ్యం కావని స్పష్టం చేసింది. కేంద్ర ప్రతిపాదనను అంగీకరించడానికి ఎవరూ సిద్ధపడరని అభిప్రాయం వ్యక్తం చేసింది. దేశంలోని సమస్యలను పక్కదారి పట్టించేందుకే జమిలీ ఎన్నికల ప్రస్తావన తెస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడు ఎన్నిక వస్తే అప్పుడు నిర్వహించాల్సిందే. జమిలీ ఎన్నిక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడవదు. జమిలీ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అని ఖర్గే స్పష్టం చేశారు. జమిలీ ఎన్నికలకు దేశంలోని 32 పార్టీలు అనుకూలంగా ఉన్నాయి. 15 పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఎదుట 47 పార్టీలు తమ వాదనలు వినిపించాయి. ఇండియా కూటమిలోని పలు పార్టీలు జమిలీని వ్యతిరేకిస్తున్నాయి. జమిలీ ఎన్నికల కోసం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర సర్కార్ 31 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులకు అవకాశం కల్పించారు. కమిటీలో భారతీయ జనతా పార్టీ నుంచి 10 మంది, ఎన్డీఏ పార్టీల నుంచి 4, కాంగ్రెస్ నుంచి 3, ఎస్పీ, టీఎంసీ, డీఎంకే, ఎన్సీపీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు. జమిలీ ఎన్నికల నిర్వహణ అప్రజాస్వామికం కాదని తాజాగా కేంద్ర న్యాయశాఖ స్పష్టం చేసింది. ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లులను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ సంఘం అడిగిన పలు ప్రశ్నలకు న్యాయశాఖ తాజాగా ఈ మేరకు వివరణలు ఇచ్చింది. లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల సమైక్య నిర్మాణానికి భంగం కలగదని తేల్చి చెప్పింది. కమిటీ వేసిన మరికొన్ని ప్రశ్నలకు పూర్తి వివరాలతో బదులిచ్చేందుకు గాను ఆ ప్రశ్నలను ఎన్నికల సంఘానికి న్యాయశాఖ పంపినట్లు సమాచారం. ఈ అంశంపై తదుపరి సమావేశాన్ని కమిటీ మంగళవారం నిర్వహించనుంది. దేశంలో దశలవారీగా జమిలీ ఎన్నికల నిర్వహణను అమలు చేయడం మేలని సర్కార్ భావిస్తోంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ యుయు లలిత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక కోసం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2 బిల్లుల అధ్యయనానికి ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఎదుట ఆయనతో సహా కొందరు న్యాయ నిపుణులు హాజరయ్యారు. ఒకేసారి ఎన్నికలన్నీ జరపాలనే ఆలోచన సిద్ధాంతపరంగా మంచిదైనా అది సజావుగా అమలయ్యేందుకు అనేక అంశాలను పరిష్కరించాల్సి ఉంటుందని జస్టిస్ లలిత్ చెప్పారు. పదవీకాలం ముగియడానికి ముందే పలు రాష్ట్రాల శాసనసభలను రద్దు చేయడం వంటి వాటిని న్యాయస్థానాల్లో సవాల్ చేసే అవకాశముందంటూ కొన్ని మార్పులు ప్రతిపాదించారు. ఏకకాల ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనాలను భారత లా కమిషన్ మాజీ చైర్పర్సన్ జస్టిస్ రీతూరాజ్ అవస్థ వివరించారు. సమైక్యతత్వం మూలస్వరూపాన్ని ప్రతిపాదిత చట్టం ఉల్లంఘించడం లేదని, ప్రజాస్వామ్య సూత్రాలకు ఇది విరుద్ధం కాదని ఆయన పేర్కొన్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే దేశంలో జమిలీ ఎన్నికలు 2034 నుంచే జరిగే అవకాశముంది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టరూపం సంతరించుకున్నాక రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారు. అపాయింటెడ్ డేగా పిలిచే ఆ రోజు తర్వాత ఏర్పడిన అన్ని అసెంబ్లీలు కూడా లోక్సభ కాలపరిమితితో పాటే ముగుస్తాయి. ఆ తర్వాత నుంచి లోక్సభ, అసెంబ్లీల ఎన్నికలన్నీ ఏకకాలంలో జరుగుతాయి. లోక్సభ గాని, అసెంబ్లీ గాని పూర్తికాలం ముగియకముందే రద్దయితే వాటికి 5 ఏళ్ల కాలంలో మిగిలిన సమయానికి ఎన్నికలు జరుగుతాయని బిల్లు పేర్కొంది. అందువల్ల జమిలీ విధానం 2029 సార్వత్రిక ఎన్నికల తర్వాతే ఆచరణలోనికి వస్తోంది. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎన్ని లక్షల కోట్లు ఖర్చవుతుందో తెలుసా? లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే ఎంత ఖర్చవుతోందనే విషయంపై సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ గత ఏడాదిలోనే అంచనాలను విడుదల చేసింది. లోక్సభతో పాటుగా అసెంబ్లీ, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒకేసారి జరిపితే 10 లక్షల కోట్లు ఖర్చవుతోందని తెలిపింది. లోక్సభ ఎన్నికల కోసం 1.20 లక్షల కోట్లు ఖర్చు అవనుండగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు 3 లక్షల కోట్లు ఖర్చవుతుందని తాజా నివేదిక అంచనా వేసింది. వీటితో పాటు మున్సిపాలిటీలకు ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహిస్తే ఆ ఖర్చు 1,00,000 కోట్లకు పైగా ఉంటుందని తెలిపింది. ఇక జిల్లా పరిషత్, మండల, గ్రామ పంచాయతీల ఎన్నికలకు మరో 4.30 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. కాలానుగుణంగా ఈ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా భారత్ వంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఒకేసారి ఎన్నికలు కష్టమనే వాదన ఉంది. ఎన్నికల్లో పారదర్శకతపై అనుమానాలు కలగచ్చు. గడువులోపే ప్రభుత్వాలు పడిపోతే జమిలీ లక్ష్యమే దెబ్బతింటుంది. అవిశ్వాసం ఎదుర్కొనే ప్రభుత్వాల విషయంలోనూ ఇది జరగచ్చు. జమిలీతో జాతీయ పార్టీలకు మేలు జరగచ్చు. జాతీయ అంశాల ఆధారంగా అసెంబ్లీకి కూడా ప్రజలు ఓటేస్తే ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో దెబ్బతినే ప్రమాదం ఉంది. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే 77% మంది ప్రజలు ఒకే పార్టీ లేదా కూటమిని ఎన్నుకునే అవకాశాలున్నాయని వివిధ సందర్భాల్లో చేసిన సర్వేల్లో తేలింది. అదే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు 6 నెలల తేడాతో నిర్వహిస్తే ఒకే పార్టీని ఎన్నుకునే అవకాశాలు 61% తగ్గిపోతాయని ఆ సర్వే పేర్కొంది. జమిలీ ఎన్నికల్లో జాతీయ అంశాల ఆధారంగా అసెంబ్లీకి ఓటేసే అవకాశముందని, దీంతో ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో దెబ్బతినే ప్రమాదముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనుకున్న ఫలితాలు రాలేదు. ఈ క్రమంలోనే జమిలీ ఎన్నికల నిర్వహణకు పట్టుబడుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్ర రాష్ట్ర చట్టసభలకు ఇంకా అవసరమైతే స్థానిక సంస్థలకు జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన పైకి మంచిగానే కనపడుతున్నప్పటికీ లోతుగా విశ్లేషిస్తే ప్రజాస్వామ్య విలువలు, సమైక్య స్ఫూర్తికి ప్రమాదం వాటిల్లే అవకాశమున్నట్టు పలువురు రాజకీయ విశ్లేషకులు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. 5 ఏండ్ల కాలానికి ఎన్నికైన ఏదైనా ప్రభుత్వం మధ్యలో కూలిపోతే ఏం చేయడం? అక్కడ మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే కొత్త ప్రభుత్వం 5 ఏండ్ల కాలానికి అధికారం చేపడుతుంది. అప్పుడు ఉమ్మడి ఎన్నికల వ్యవస్థ లక్ష్యం దెబ్బతింటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కొత్త సర్కార్ కాలపరిమితిని కుదించాల్సి ఉంటుంది. ఇది ప్రజా తీర్పుకు, సమైక్య స్ఫూర్తికి, ప్రజాస్వామ్య విలువలకు గొడ్డలిపెట్టు లాంటిదే అని వాళ్లు వాదిస్తున్నారు.